Hi students, welcome back to Krishnaveni Yoga and Education. This is Krishnaveni, your social teacher. Students, what we can observe in this picture? In this picture we observe some people are doing work, some people are creating something. It means work means employment, creating something means production something. It means production. This is 10th class, chapter 3, production and employment. సో మనం ఈరోజు చెప్పుకోబోయే లెసను 10th క్లాస్లో 3వ పాఠమైన ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఉత్పత్తి ఉపాధి అంటారు. ఫస్ట్ మనము అసలు ప్రొడక్షన్ అంటే ఏంటో చూద్దాం. ప్రొడక్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్, హార్వెస్టింగ్ ఆర్ క్రియేటింగ్ సంథింగ్. ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి మనం తయారు చేయటం లేదా పండించటం, ఏదైనా కానీ అది ప్రొడక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫర్నిచర్ షాప్ వాళ్ళు ఒక క్రియేట్ చేస్తారు, టేబుల్స్ అవి ఫర్నిచర్స్ తయారు చేస్తారు ఒక వుడ్ నుంచి, అది ప్రొడక్షన్ అవుతుంది. అదేవిధంగా మనకి పంటలు పండించడం, అది కూడా మనకి ప్రొడక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఇండివిజువల్స్ ఆర్ గెయిన్ఫుల్లీ ఎంగేజ్డ్ ఇన్ ప్రొడక్టివ్ వర్క్ ఆర్ సర్వీస్. అంటే ఏంటంటే ఇక్కడ సేవ చేయటమో లేదో ఏదైనా ఒక వర్క్ చేయటమో ప్రతి వ్యక్తి ఎవరైనా సరే ఆ చేసేదాన్ని ఉద్యోగిత అంటారు. అయితే మనం ఇక్కడ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ అంటే ఏంటి అంటే ఇక్కడ మన ఆర్థిక వ్యవస్థలో ఎన్ని రంగాలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మనం 9th 8th క్లాసుల్లో కొంచెం ఒక ఐడియా వచ్చింది ఈ ఆర్థిక వ్యవస్థలోని రంగాల గురించి మనం తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మనం దాన్ని వివరంగా తెలుసుకుందాము. చూడండి, ఇక్కడ మీకు ఎన్ని సెక్టార్లు కనిపిస్తున్నాయి? ఈ పిక్చర్లో 3 సెక్టార్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 సెక్టార్స్ గురించి ఇప్పుడు చూద్దాం. పీపుల్స్ యాక్టివిటీస్ ఆర్ బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ 3. అంటే పీపుల్ బ్రతకటానికి వాళ్ళు లేదా సంపాదించుకోవడానికి ఈ 3 రకాల సెక్టార్స్లో వాళ్ళు డివైడ్ అయి ఉంటారు. ద ఫస్ట్ వన్ ఈజ్ అగ్రికల్చర్, ద సెకండ్ వన్ ఈజ్ ఇండస్ట్రీ, ద థర్డ్ వన్ ఈజ్ సర్వీసెస్. ఇప్పుడు మనం అగ్రికల్చర్ సెక్టార్ అనేది అంటే వ్యవసాయ రంగం అనేది ఎంత ఎక్కువగా ఉంది చూడండి. ఇక్కడ మనకి కనిపించే ఇవన్నీ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించినవి. అదేవిధంగా ఇండస్ట్రీస్, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఇండస్ట్రీస్. నెక్స్ట్ వన్ ఈజ్ సర్వీసెస్. ఇక్కడ మనకి పీపుల్ కనిపిస్తున్నారు, అంటే వీళ్ళు చేసేది సర్వీస్ కాబట్టి ఇక్కడ ఇట్స్ రిలేటెడ్ టు సర్వీస్. ఈ విధంగా మన సంపాదించే మనీ అనేది ఈ 3 సెక్టార్ల నుంచి ప్రజలు వాళ్ళ జీవన విధానం ఉంటుంది, వాళ్ళ సంపాదన అనేది ఆ విధంగా 3 సెక్టార్ల నుంచి సంపాదిస్తారు అని అర్థం. దీన్నే మనకి ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అంటే వృత్తి కూడా ఇన్ని రంగాల్లో ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, టెరిటరీ సెక్టర్, ఈ విధంగా 3 టైప్స్లో సెక్టార్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్మింగ్ జరుగుతుంది, ఒక ఫార్మర్ వ్యవసాయం చేస్తున్నాడు. సో ఇది మనం ఏ సెక్టర్ అంటాము? అగ్రికల్చర్ సెక్టర్ అంటాం. దీని అర్థం ఏంటో మనం చూద్దాం. వేర్ నేచర్ హ్యాజ్ ఎ డామినెంట్ రోల్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషింగ్, ఫారెస్ట్రీ, మైనింగ్. ఇక్కడ చూడండి, ఎక్కడైతే వేర్ నేచర్ హ్యాజ్ ఏ డామినెంట్ రోల్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్, ఎక్కడైతే ప్రొడక్షన్ ప్రాసెస్లో ప్రొడక్షన్ జరిగే విధానంలో మన ప్రకృతి నేచర్ అనేది మెయిన్ రోల్ పార్టిసిపేట్ చేస్తుందో అలాంటి దాన్ని అగ్రికల్చర్ లేదా దాని రిలేటెడ్ యాక్టివిటీస్ అని అంటారు. అలాంటి వాటిల్లో కొన్ని మనం ఏం చెప్పుకోవచ్చు? ఫిషింగ్, ప్లాంటేషన్స్, మైనింగ్, ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి? నేచర్ మీదే డిపెండ్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టార్. నెక్స్ట్ ద సెకండ్ వన్ ఈజ్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఒక ఫ్యాక్టరీ లేకపోతే ఇక్కడ మనకి దానికి సంబంధించినవి కనిపిస్తున్నాయి. చూడండి, వేర్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై పీపుల్. ఎవరితో? ఇక్కడ పీపుల్తో ప్రొడ్యూస్ చేయబడుతున్నాయి వస్తువులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యూజింగ్ టూల్స్ ఆర్ మిషన్స్ ఈజ్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. అంటే ఇక్కడ ప్రజలే తయారు చేస్తారు వస్తువుల్ని, వాళ్ళు కూడా మిషన్స్ని, టూల్స్ని కొన్నిటి యూజ్ చేసి చేస్తారు. సో ఇలాంటి వాటిని ఏమంటారు? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటారు. అంటే మ్యాన్ మేడ్ తయారీ అనమాట. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఇండస్ట్రీస్లో జరుగుతాయి. అలాంటి ఇండస్ట్రీస్ ఇక్కడ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇలాంటివి చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఇది కూడా మన ఇండస్ట్రీ సెక్టార్కి సంబంధించింది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్.
ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి వెల్డింగ్ జరుగుతుంది ఇక్కడ. ఇవన్నీ కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించినవి. నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈజ్ సర్వీస్ సెక్టార్. ఇక్కడ మనం చూస్తుంటే సిస్టమ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇదంతా కూడా ఇప్పుడున్న సాఫ్ట్వేరే కానీ ఇదంతా ఏదైనా మనం చేసేది ఏదైనా కూడా సోషల్ సర్వీస్ లాగా సర్వీస్ కిందకే వస్తుంది. అంటే యాక్టివిటీస్ దట్ డోంట్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్ ఏ గుడ్ బట్ ప్రొవైడ్ సర్వీసెస్ ఆర్ కాల్డ్ సర్వీస్ యాక్టివిటీస్. అంటే ఏంటి అంటే ఇక్కడ యాక్టివిటీస్ దట్ డోంట్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్ ఏ గుడ్ అంటే ఇక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి కానీ డైరెక్ట్గా ఒక వస్తువుని ఇవి తయారు చేయటం లేదు. ప్రొవైడ్ సర్వీసెస్ ఆర్ కాల్డ్ సర్వీస్ యాక్టివిటీస్ అంటే వ్యక్తులు వస్తువులను తయారు చేసే విధంగా కాకుండా వాళ్ళకి ప్రజలకి సేవ చేసే విధంగా చేసే యాక్టివిటీస్ని కార్యకలాపాలని సర్వీస్ సెక్టార్ అంటారు. అంటే ఇక్కడ మనం కరెక్ట్ మీనింగ్ చూద్దాము. వస్తువులను నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు, దీన్ని సర్వీస్ సెక్టార్ అంటారు. మనము ఇప్పుడు వరకు ఈ 3 సెక్టార్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. టు రికాల్ దీస్ డిఫరెన్సెస్, వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. క్లాసిఫై ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ ఆక్యుపేషన్స్ అండర్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్. గివ్ రీజన్స్ ఫర్ యువర్ క్లాసిఫికేషన్. మీరు వాటిని ఏ విధంగా డివైడ్ చేస్తారో చూడండి. నేను కొన్ని ఇక్కడ ఆక్యుపేషన్స్ ఇస్తున్నాను. వాటిని మీరు అది ఏ క్లాసిఫికేషన్ కిందకి వెళ్తుంది అంటే అది అగ్రికల్చరా లేకపోతే మనకి ఇండస్ట్రీనా లేదంటే సర్వీస్ సెక్టర్ కిందకి వెళ్తుందా అనేది చూడండి మీరు. ఫస్ట్ ఆక్యుపేషన్, క్లాసిఫికేషన్, రీజన్స్ ఫర్ క్లాసిఫికేషన్. నువ్వు దాన్ని పలానా సెక్టార్లోకి వెళుతుంది అన్నావు అనుకో, అది ఎందుకు వెళుతుంది అనేది రీజన్ కూడా. ఫస్ట్ టైలర్, బాస్కెట్ వీవర్, ఫ్లవర్ కల్టివేటర్. చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ టైలర్ని చూసినట్లయితే అతను ఇండస్ట్రీ, ఇది స్మాల్ ఇండస్ట్రీస్ వస్తాయి అన్నమాట. టైలర్ యూజెస్ టూల్స్ ఆర్ మిషన్స్ టు వర్క్. ఎందుకు నువ్వు టైలర్ని ఇండస్ట్రీ అన్నావు, అది ఇంట్లోనే కుట్టుకుంటూ ఉండొచ్చు కదా, కానీ అతను టూల్స్ మిషన్స్ యూజ్ చేసి వర్క్ చేస్తున్నాడు కాబట్టి అది మనిషి తయారు చేస్తున్నాడు, మ్యాన్ మేడ్ కాబట్టి దాన్ని మనం ఇండస్ట్రియల్ సెక్టార్ చెప్పామన్నమాట. నెక్స్ట్ బాస్కెట్ వీవర్, ఇది కూడా మనకి సేమ్ ఇండస్ట్రీ, ఇది కూడా హౌస్ హోల్డ్ ఇండస్ట్రీ. బికాజ్ ఆఫ్ ఇవేంటంటే బుట్టల తయారీ అనేది మనకి కుటీర పరిశ్రమలు అంటారు, అంటే చిన్న చిన్నవి తయారీ పరిశ్రమలు అనమాట. నెక్స్ట్ ఫ్లవర్ కల్టివేటర్, ఇది మనకు తెలుస్తూనే ఉంది. పువ్వులు పంటలు ఇవన్నీ పండించే వాళ్ళందరూ కూడా మనకి అగ్రికల్చర్కే చెందుతారు. కమ్ అండర్ అగ్రికల్చర్ యాక్టివిటీ. నెక్స్ట్ ఆక్యుపేషన్ చూడండి, మిల్క్ వెండర్, ఫిషర్మ్యాన్, ప్రీస్ట్. వీళ్ళు చూడండి, మిల్క్ వెండర్ వచ్చేటప్పటికి తను సర్వీస్ చేస్తున్నాడు. హీ ఈజ్ నాట్ ఏ ప్రొడ్యూసర్. తిను మిల్క్ను ప్రొడక్షన్ ఉత్పత్తి చేయటం కాదు ఇక్కడ, తను తీసుకొచ్చి మనకి సప్లై చేస్తున్నాడు అనమాట. సో దట్ ఈస్ మీన్స్ సర్వీస్. నెక్స్ట్ ఫిషర్మ్యాన్ అనేది మనం ముందే చెప్పేసుకున్నాం. ఫిషింగ్ అనేది కూడా అగ్రికల్చర్ అని చెప్పి, అగ్రికల్చర్ ఫిషింగ్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ అగ్రికల్చర్ సెక్టర్ అనేది మ్యాక్సిమం ఒకటే అవుతుంది. నెక్స్ట్ ప్రీస్ట్, ఈయన మన సమాజానికి సర్వీస్ చేస్తున్నాడు. సో ఇది సర్వీస్ సెక్టార్ కిందకి వెళుతుంది. ప్రీస్ట్ అంటే మత పెద్దలు, మత గురువులు, మనకి మంచి మంచి విషయాలు చెప్తుంటారు. అంటే మీకు చర్చిలో ఫాదర్ లాగా, లేదంటే దేవాలయాల్లో పూజారిలాగా, తర్వాత ముస్లిం మత పెద్దల్లాగా ప్రీస్ట్ అంటారనమాట. ఏ ప్రీస్ట్ కెన్ సర్వ్ దిస్ సొసైటీ, అంటే సొసైటీని మార్చడానికి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆక్యుపేషన్, కొరియర్, వర్కర్స్ ఇన్ మ్యాచ్ ఫ్యాక్టరీ, మనీ లెండర్. ఇక్కడ కొరియర్ అన్నా కూడా మనకేమి తనగా మనకు ఉత్తరాలు రాసి తీసుకురాడు కదా, ఎవరో మన వాళ్ళు రాసినవో లేకపోతే మనకి ఎవరైనా డెలివరీ చేసిన వాటిని తీసుకొచ్చి మనకి ఇస్తాడు, సర్వీస్ చేస్తాడు. సో కొరియర్ కాంట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ బట్ డూ సర్వీస్. సో తను తీసుకొచ్చి ఇస్తాడు అంతే, తన వస్తువులను తయారు చేసి మనకి ఇవ్వడు. నెక్స్ట్ వర్కర్స్ ఇన్ మ్యాచ్ ఫ్యాక్టరీ, ఇది కూడా మనకి ఇండస్ట్రీ అవుతుంది. దే కెన్ ప్రొడ్యూస్ మ్యాచెస్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. నెక్స్ట్ మనీ లెండర్, ఇట్ మీన్స్ సర్వీసెస్. వై మనీ లెండర్ కమ్స్ అండర్ సర్వీస్ యాక్టివిటీ. ఎందుకంటే తను మనకి మనీ ఇస్తాడు, అవసరంలో అప్పిచ్చే వాళ్ళైనా మనకి దేవుళ్ళతో సమానం. సో ఆ విధంగా అతను మనకి సర్వీస్ చేస్తాడు. మనీ లెండర్ అంటే అప్పిచ్చేవాళ్ళు అనమాట, వడ్డీ వ్యాపారులు కిందకు వస్తారు. నెక్స్ట్ ఆక్యుపేషన్, గార్డెనర్, పాటర్, బీ కీపర్. గార్డెనర్ అంటే మనకు తెలుస్తూనే ఉంది అగ్రికల్చర్, గార్డెనింగ్ ఈజ్ యాన్ అగ్రికల్చర్ యాక్టివిటీ. పాటర్, ఇది కూడా మనకి చిన్న పరిశ్రమల కిందకు వస్తుందన్నమాట, ఇండస్ట్రీ. మనము ఎక్కడైనా వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు పక్కన కుండలు తయారు చేసే వాళ్ళు ఉంటారు, కుమ్మరి వాళ్ళు.
అది కూడా వాళ్ళు ఏంటంటే పెద్ద ఫ్యాక్టరీలు కాదు, చిన్న చిన్నగా ఇళ్ళ దగ్గరే హౌస్ హోల్డ్ ఇండస్ట్రీ అనమాట, కుటీర పరిశ్రమలాగా పెట్టుకొని చేస్తారు. నెక్స్ట్ బీ కీపర్, ఇది కూడా మనకి అగ్రికల్చర్ కిందకు వస్తుంది. కలెక్టింగ్ హనీ ఈజ్ కమ్స్ అండర్ అగ్రికల్చర్. ఇవి మనకి పొలాల్లోనే ఈ హనీ బీ అవి ఫార్మ్స్ అవి పెట్టి చేస్తూ ఉంటారు. సో ఇది కూడా మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ ఆక్యుపేషన్ అనమాట. నెక్స్ట్ వన్ ఆస్ట్రోనాట్. ఈ ఆస్ట్రోనాట్ అనేది మనకి స్పేస్ గురించి. నెక్స్ట్ కాల్ సెంటర్ ఎంప్లాయీ. ఈ ఆస్ట్రోనాట్ అనేది మనకి స్పేస్ గురించి తను తెలుసుకొని మనకి చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు సర్వీస్ సెక్టర్. కాల్ సెంటర్ వీళ్ళు కూడా మనకి సర్వీస్ సెక్టర్కి చెందిన వాళ్ళే. ఎందుకు అంటే హీ గివ్స్ సర్వీసెస్ టు దేర్ కస్టమర్స్. మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు విసుక్కోకుండా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో చెప్పండి అని చక్కగా మాట్లాడుతుంటారు కదా. మీరు చేసి విసిగిస్తూ ఉంటుంటారు కదా, మనకి బ్యాంకుల నుంచి కానీ ఫోన్లు వస్తూ ఉంటాయి, లేకపోతే కస్టమర్ కేర్ నుంచి కానీ, లేకపోతే మనం కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తూ ఉంటాము. లేదు అంటే మనకి మీకు ఈ ఎల్ఐసి కావాలా, ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటారా, మీకు లోన్లు కావాలా, ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా. సో వాళ్ళు మనకి మనం వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మనకు అవసరమైన సేవలను వాళ్ళు అందిస్తడం కోసం మనకి కాల్ సెంటర్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి డిఫరెన్సెస్ ముగ్గురు అంటే ఈ 3 సెక్టార్ నుంచి డిఫరెన్స్ అర్థమైంది కదా. అయితే ఒకప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ మీద ఎంతమంది డిపెండ్ అయ్యి ఎంప్లాయ్మెంట్ ఉంది, తర్వాత ఇప్పుడు ఎంతవరకు వచ్చింది, ఇండస్ట్రియల్ ఒకప్పుడు ఏ విధంగా ఎంతమంది దాని మీద డిపెండ్ అయి ఉన్నారు, ఇప్పుడు దాని పొజిషన్ ఏంటి, సర్వీసెస్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ ఇన్ ఇండియా ఇన్ 1972 to 73 and in 2009 to 2010. దట్ మీన్స్ ఆఫ్టర్ 37 years అంటే ఈ రెండిటికి 72-73 నుంచి 2009కి 10కి మధ్య 37 years ఉన్నాయి. ఈ డిఫరెన్స్లో ఏ విధంగా చేంజ్ అయ్యింది ఈ ఎంప్లాయ్మెంట్ అనేది. అగ్రికల్చర్ సెక్టార్ మీద 74% ఉండేది ఒకప్పుడు, 72-73 టైంలో. మీరు చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు, 72, 73, 74. అగ్రికల్చర్ అనేది 74 ఇది పర్సంటేజ్. కాబట్టి అది డిక్రీజ్ అయిందో ఇంక్రీజ్ అయిందో చూడండి. 2009-10 వచ్చేటప్పటికి 50%కి డిక్రీజ్ అయింది, అంటే మనకి తగ్గిపోయింది అనమాట. ఎందుకంటే పరిశ్రమలు పెరిగిపోయినాయి, వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోయింది. అదే ఇండస్ట్రీ చూడండి, మరి ఇక్కడ తగ్గారు అంటే వేరే చోట పెరుగుతారనే కదా అర్థం. ఇండస్ట్రీ చూసేటప్పటికి 11%, ఒకప్పుడు 72-73 టైంలో 11% ఉన్న ఇండస్ట్రీల్లో ఇప్పుడు అగ్రికల్చర్ మీద తగ్గిపోయారు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇండస్ట్రీకి వెళ్ళాలి లేదా సర్వీస్ సెక్టర్కి వెళ్ళాలి. సో 11-22% పెరిగింది, అంటే 100% పెరిగిపోయింది, డబుల్ అయిపోయింది అనమాట మనకి. అదేవిధంగా మనం సర్వీస్ సెక్టర్ చూసుకున్నట్టయితే 15% ఇట్ ఈస్ ఇంక్రీజ్ 25%. సో ఇది 25%, అంటే ఇది మనకి కొంతవరకు పెరిగింది, మ్యాక్సిమం పెరిగింది, అయితే డబుల్ అయితే అవ్వలేదు. మనం నెక్స్ట్ చూద్దాము. మీకు ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు చక్కగా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. అగ్రికల్చర్ 72-73లో 74% ఉంది, అంటే నెక్స్ట్ నెంబరే గుర్తుపెట్టుకోవచ్చు. ఇండస్ట్రీ 11, సర్వీస్ 50, 11-50 గుర్తుపెట్టుకుంటే ఈ 11 డబుల్ అయితే 22 అవుతుంది, ఆ 15కి 10 కలిపితే 25 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ 74 అలా 53 అయింది. మీరు చక్కగా ఈ పట్టికని ఇంక అసలు గుర్తుపెట్టుకోవాలి, లెసన్ మొత్తం మీద ఇవి మీకు ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి, మనం ఇప్పుడు ఈ టేబుల్ని మీరు చూసారు కదా, ఈ టేబుల్ని మీరు ఏం అర్థం చేసుకున్నారు అనే దాని మీద మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని ప్రశ్నలు అడిగారు. చూడండి, వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ దట్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద అబోవ్ టేబుల్. ఈ అబోవ్ ఉన్న టేబుల్ని మీరు చూశారు కదా, మీరు ఏం అబ్జర్వ్ చేశారు, మిమ్మల్ని ఇప్పుడు గుర్తుపెట్టుకోమని అడిగాను నేను, గుర్తుపెట్టుకున్నారు, ఏం అబ్జర్వ్ చేశారో మీరు చూడండి. ఇన్ ద ఇయర్ 1972 పీపుల్ డిపెండింగ్ అపాన్ అగ్రికల్చర్ వాజ్ 74%. డిపెండింగ్ అపాన్ అగ్రికల్చర్ వాజ్ 74% 1972లో. ఇదేమైంది, తగ్గిందా పెరిగిందా, తగ్గింది. ఇట్ ఈస్ డిక్రీజ్డ్ టు 53% డ్యూరింగ్ ద ఇయర్ 2009 to 10. ఇది 53%కి తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ ఇట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 11 to 22%. మనం ఇప్పుడు చెప్పుకున్నాం 11 to 22%కి ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయ్యిందని. ఇన్ ద సర్వీస్ సెక్టర్ ఓన్లీ 10% ఇంక్రీజ్డ్. మనం సర్వీస్ సెక్టార్లో కనుక చూసినట్లయితే
ఈ ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ అనేది ఎంత పెరిగింది అనుకుంటున్నాం? 10% పెరిగింది. వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్ డిక్రీజ్ 21%. ఇక్కడ మిమ్మల్ని ఏదైనా అడుగుతాడు, అక్కడ కనిపించిన నెంబరే కాకుండా ఎంత పెరిగింది, ఎంత తగ్గింది మైనస్ చేయమంటాడు. ఇక్కడ మనకి అగ్రికల్చర్ సెక్టార్లో 74 నుంచి 53 తగ్గిందని అనుకున్నాం కదా, ఆ డిఫరెన్స్ అంటే ఎంత ఉంది? 21% అనేది మనం చెప్పొచ్చు. వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ ఇంక్రీజ్డ్ ట్వైస్ అంటే డబుల్ అయ్యింది, రెండింతలు పెరిగింది, అంటే అది 11/22 అయ్యింది. నెక్స్ట్ చూడండి, మనకి ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడే. ఫ్రమ్ వాట్ యూ హ్యావ్ రీడ్ బిఫోర్ డిస్కస్ వాట్ కుడ్ యూ బీ సమ్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దీస్ చేంజెస్. ఈ రీజన్స్ వచ్చినాయి నువ్వు బాగానే చెప్పావు, మరి ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నావు నువ్వు? అట్ ద మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్ చేంజ్, అంటే ఈ మెథడ్స్ అనేవి, వ్యవసాయంలో వచ్చిన మెథడ్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి. ఫుడ్ రిక్వైర్మెంట్స్ వర్ మెట్ బై అదర్ ప్రొడ్యూసర్స్. ఇవేమవుతుంది అంటే ఈ ఫుడ్ తయారీ చేయటం అనేది మనకి మారిపోతూ ఉంది. రిక్వైర్మెంట్స్ వర్ మెట్ బై అదర్ ప్రొడ్యూసర్స్. దేర్ వర్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్ పర్సన్స్ అండ్ ట్రేడర్స్. ఇక్కడ మనకి వీళ్ళందరూ పెరిగిపోతున్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా పెరిగిపోతున్నారు. అదేవిధంగా ఫుడ్ అవసరం పెరుగుతుంది, అదేవిధంగా వేరే ఉత్పత్తులు కూడా పెరుగుతున్నాయి అంటున్నాడు. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ మెనీ టైమ్స్. కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పెరగటం వల్ల, బిసైడ్స్ రూలర్స్ ఎంప్లాయిడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ యాజ్ అడ్మినిస్ట్రేటర్స్, ఆర్మీ ఎక్సెట్రా. సో పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్. ఇక్కడ ఏంటంటే మనకి ఒకప్పుడు పరిపాలించే రూలర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకు ప్లేస్లో ఇప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అడ్మినిస్ట్రేటర్లు, అంటే మనకి పరిపాలనలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆర్మీలు, అంటే వీళ్ళందరూ మనకి సర్వీస్ చేసేవాళ్ళు కదా. సో ఈ విధంగా సర్వీస్ సెక్టర్ ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. సో పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్, అంటే వ్యవసాయం మెథడ్లు తగ్గిపోవటం వల్ల వ్యవసాయం మీద డిపెండ్ అయ్యే వాళ్ళు తగ్గిపోతున్నారు. అదేవిధంగా మనకి చేతి వృత్తులు ఎక్కువ పెరిగిపోవటం, మార్కెటింగ్ అంటే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఎక్కువైపోవటంతో అక్కడ ఇండస్ట్రీస్ పెరగటం. అదేవిధంగా ఒకప్పుడు రాజు ఒక్కడే ఉండేవాడు, తను ఒక్కడే పరిపాలించేవాడు. ఇప్పుడు దానికి తోడు దానికి అదనంగా అంటే అది ఏమవుతుంది అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ యాజ్ అడ్మినిస్ట్రేటర్స్. మనకి పరిపాలనలో ప్రైమ్ మినిస్టర్ కాడ నుంచి మనకి మన ప్యూన్ వరకు అందరూ డిపార్ట్మెంటల్ వైజ్గా అక్కడ డిపార్ట్మెంట్సే కానీ లేకపోతే రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఎక్కువైపోయారు. వీళ్ళందరూ కూడా చేసేది సర్వీస్ అనమాట. అదేవిధంగా ఆర్మీ, ఇదంతా కూడా సర్వీస్లోకి వస్తుంది. సో సర్వీస్ సైడ్ ఎక్కువ జనాలు వెళ్ళిపోతున్నారు. సో పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్. ఈ విధంగా మనకి ఈ రెండు సెక్టార్లు పెరిగినాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫస్ట్ ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు, అమ్మాయిలు వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ చేసే వీళ్ళు ముగ్గురు దేనికి చెందిన వాళ్ళు? మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. మీకు తెలుసు వీళ్ళందరూ కూడా నాటు వేస్తున్నారు, అంటే వ్యవసాయం, అగ్రికల్చర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పిక్చర్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మైనింగ్, ఇక్కడ ప్లాంటేషన్, ఫారెస్ట్రీ అన్న ప్లాంటేషన్స్ అన్న, అంటే వీళ్ళు ఏంటంటే కాఫీ తోటల్లో వర్క్ చేస్తున్నారు. అది మనకి దేని కిందకు వస్తుంది? అది కూడా మనకి అగ్రికల్చర్ కిందకే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 3 చూడండి. 3 అనేది కాల్ సెంటర్. మీరు ఫోన్ చేస్తే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అడుగుతున్నాడు. ఇక్కడ మీరు ఖాళీగా ఉండి ఫోన్ చేసినట్టున్నారు, వాళ్ళు అడుగుతున్నారు అనమాట ఏ విధంగా సహాయపడగలను. అంటే ఇది కాల్ సెంటర్ అనేది మనకి సర్వీస్ సెక్టార్. నెక్స్ట్ ఇక్కడ మీరు 4th చూడండి. 4th చూసినట్లయితే వీళ్ళు టూల్స్ను ఉపయోగించి వర్క్ చేస్తున్నారు మనుషులు, అంటే ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ జరుగుతుంది. అంటే ఏమంటాం? ఇది ఇండస్ట్రియల్ సెక్టార్కి రిలేటెడ్గా సంబంధించింది. సో ఫస్ట్ వన్ అగ్రికల్చర్, సెకండ్ వన్ మైనింగ్, అది కూడా అగ్రికల్చర్లోదే. నెక్స్ట్ థర్డ్ వన్ సర్వీసెస్, ద 4th వన్ ఈజ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు మీకు పూర్తిగా ఆ డిఫరెన్స్ అనేది అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం మెయిన్ ఇంపార్టెంట్ ఈ లెసన్లో టాపిక్ ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే మనము స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఈ స్థూల దేశీయోత్పత్తి గురించి మనం వివరంగా తెలుసుకుందాము. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. The total value of goods and services produced in the country is GDP. It is the definition of GDP. GDP means gross domestic product.
ఇట్ ఈస్ ద ఎబ్రివేషన్ ఆఫ్ జీడిపి. ఇక్కడ మీకు ఈ జీడిపి అనే దాని కరెక్ట్ మీనింగ్ తెలియాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకుందాం. ఒకటి ధనిక కుటుంబం, రెండోది పేద కుటుంబం. మనము వాళ్ళు ధనికులు వీళ్ళు పేదవాళ్ళు అనే డిఫరెన్స్ అనేది ఏ విధంగా చెప్తామో చూడండి ఇక్కడ. అంటే కుటుంబాలు వాళ్ళు కుటుంబ సభ్యులు వేసుకునే బట్టలు, వాళ్ళు వాడే వాహనాలు, వాళ్ళు తినే ఆహారం, వాళ్ళు ఉండే ఇల్లు, వాళ్ళు వాడుకున్న ఈ వస్తువులు, వాళ్ళు వెళ్ళే హాస్పిటల్స్, ఇవన్నిటిని బట్టి వాళ్ళు పెద్ద పెద్ద ఎక్కువ రేంజ్లో చేసే పనులు ఉంటే వాళ్ళ హై లెవెల్ అని చెప్పేసి తెలిసిపోద్ది. పేదవాళ్ళు చిన్నవాళ్ళు వాడే వస్తువులు ఇవి ఏదైనా తక్కువగా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు పేదవాళ్ళని మనం అంచనా వేస్తున్నాం. దేన్ని బట్టి చెప్తున్నాం మనం ఇదంతా కూడా? వాళ్ళ యొక్క ఆదాయాన్ని బట్టి. వాడు పెద్ద కారు కొనుక్కున్నాడు, మనమేమో సైకిలే కొనుక్కున్నాము. ఎందుకని? అది ఆదాయంలో డిఫరెన్స్ ఉంది. వాళ్ళు పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్నారు, మనమేమో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాం. అది ఆ డిఫరెన్స్. ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు ధనిక, మనం పేద అనే విషయం మనకి ఎలా ఎందుకు తెలుస్తుంది అంటే ఇక్కడ ఆదాయాల్లో తేడా ఉండటం. సో ఈ ఆదాయం గురించే చెప్పేదే ఈ జీడిపి. ఇది 2 కుటుంబాల మధ్య ఒక కుటుంబం యొక్క ఆదాయం తెలుపుతుంటే ఈ జీడిపి అనేది మన దేశం మొత్తం యొక్క ఆదాయం తెలుపుతుంది. ఇప్పుడు మన జీడిపి అంటే చూడండి, దేశ ఆదాయాన్ని లెక్క కట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల సేవల విలువలను మనం తీసుకుంటాం. ఈ విలువలను ఉపయోగించే సాంకేతిక పదమే ఈ జీడిపి. ఈ టెక్నికల్ వర్డ్ ఏంటంటే జీడిపి అనమాట. అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువల మొత్తమే జీడిపి. దాన్నే ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ ఈజ్ జీడిపి. చూడండి ఇక్కడ మనకి ఆర్థిక సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి స్కూల్ అకాడమిక్ ఇయర్ అంటారు. అకాడమిక్ ఇయర్ అంటే మనకు స్కూలు జూన్లో స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో ఎండ్ అవుతుంది. సో దాన్ని మనం అకాడమిక్ క్యాలెండర్ అంటాము. మామూలు క్యాలెండర్, రెగ్యులర్ క్యాలెండర్ అంటే మనం జనవరి టు డిసెంబర్. కానీ ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్గా ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి మనకి మార్చిలో ఎండ్ అవుతుంది. జీడిపి రికార్డ్స్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. మనం ఈ జీడిపిని ఎలా చెప్తాము అంటే మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ అంతిమ వస్తు సేవల విలువనే మనం ప్రొడ్యూస్ చేసే అంతిమ వస్తు సేవల విలువనే మనం జీడిపిగా చెప్తామన్నమాట. ఇక్కడ జీడిపి బై అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్. మనం ఇక్కడ గ్రాఫ్ను కనుక మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ 1970-73 ఆ టైంలో అగ్రికల్చర్ అనేది మనకి బ్లూ కలర్లో ఉంది కదా. 2,43,082 రూపీస్ అంటే క్రోర్స్లో ఉంది. ఇక్కడ కోట్లలో ఇచ్చాడు. అంటే 2,43,082 కోట్లు అగ్రికల్చర్లో జీడిపి వచ్చింది. ఎప్పుడు? 1970-73 టైంలో. అదే టైంలో ఇండస్ట్రియల్లో మనకి జీడిపి ఎంత ఉంది? 1,33,912 crores. అదే టైంలో మనకి సర్వీసెస్లో అంటే సర్వీస్ సెక్టార్లో ఎంత ఉంది? మనకి జీడిపి వచ్చింది 2,09,352. చూడండి ఇక్కడ ఎక్కువగా అగ్రికల్చర్ నుంచే మనకి జీడిపి అనేది వచ్చింది. అయితే ఇది పెరిగిందా తగ్గిందా చూద్దాం. 2009-10 టైంలో ఎలా ఉందో చూద్దాం. 2009-10 టైంలో ఫస్ట్ మనం అగ్రికల్చర్ తీసుకుందాం. 2,40,000 నుంచి 7,64,817 crores పెరిగింది. అంటే ఇక్కడ మనకి చాలా ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఇండస్ట్రియస్ అయితే చూడండి ఇంకా బాగా పెరిగింది. అగ్రికల్చర్ కన్నా కూడా ఇక్కడ ప్రొడక్షన్ ఉత్పత్తి అనేది ఇండస్ట్రియల్లో బాగా పెరిగింది. జీడిపి అంటే ఏం లేదు, ఉత్పత్తి. మన భారతదేశంలో తయారైన అంతిమ వస్తు సేవలు విలువలే. సో ఒకప్పుడు 2 లక్షలు ఆ రేంజ్లో ఉండేది. ఇప్పుడు ఇండస్ట్రియల్కి వచ్చేటప్పటికి 11 లక్షల కోట్లకి పెరిగింది. అదేవిధంగా ఈ సర్వీస్ సెక్టార్లో ఒకప్పుడు ఈ 2,09,352 కోట్లు. అదే ఇప్పటికి ఎంత అయిందో చూడండి, ఎంత బాగా ఈ సర్వీస్ సెక్టార్లో పెరిగిందంటే చూడండి ఇక్కడ 25,78,165 crores రూపీస్ పెరిగిందనమాట ఈ ప్రొడక్షన్ అనేది. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ఇక్కడ అగ్రికల్చర్లో ఇంతకు ముందు ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా ఉండేది, తర్వాత తగ్గింది అనుకున్నాం కదా. అదేవిధంగా ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ తగ్గిందో ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది.
మరి ఇండస్ట్రీ సెక్టార్లోనేమో ఎంప్లాయ్మెంట్ డబుల్ అయ్యింది అనుకున్నాము, ఇక్కడ మనకి ప్రొడక్షన్ కూడా పెరిగింది. సర్వీస్ సెక్టార్కి వచ్చేటప్పటికి మనం 10% ఇంక్రీజ్ అయింది అనుకున్నాం, ఆ విధంగా ఇక్కడ ఈ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనం ఈ రెండు ఇందాక చూసిన పాఠం కానీ దీంట్లో కానీ మనం అబ్జర్వ్ చేసిందల్లా ఏంటి అంటే ప్రొడక్షను, ఎంప్లాయ్మెంటు 72-73లో ఎలా ఉంది, 2009 నుంచి 10కి ఎలా ఉంది, ఈ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ ఈ 3 సెక్టార్లు ఈ డిఫరెన్సెస్ తెలుసుకుంటున్నాము. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ చూడండి, అదే పిక్చర్ మీద కొన్ని ప్రశ్నలు మనల్ని అడిగారు. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై లుకింగ్ ఎట్ ద చార్ట్. ఈ చార్ట్ చూసి మీరు కింద క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. వాట్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 1970-73? మనకు తెలుసు అగ్రికల్చరే అప్పుడు మనకి 70-73 టైంలో అగ్రికల్చర్ అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 2009-10? ఇక్కడ 2009-10కి వచ్చేటప్పటికి మనకి ఏది హైలో ఉంది చూడండి, సర్వీస్ సెక్టార్. సో ఆన్సర్ ఈజ్ సర్వీస్ సెక్టార్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, fill in the blanks. The total value of production of goods and services in India increased approximately. ఎన్ని టైమ్స్ పెరిగింది? ఇక్కడ ఏమడుగుతున్నాడు? ద టోటల్ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఇండియా ఇంక్రీజ్డ్ అప్రాక్సిమేట్లీ. ఎన్ని రెట్లు పెరిగింది అని అడుగుతున్నాడు. బిట్వీన్ 70-73 అంటే 7.7% టైమ్స్ పెరిగిందనమాట. వైల్ ప్రొడక్షన్ ఇన్ ఆల్ 3 సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ ఇంక్రీజ్డ్, ద ఇంక్రీజ్ వాజ్ స్లోయెస్ట్ ఇన్ ద. అన్ని సెక్టార్స్లో కూడా మనకి ఇదే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది, బట్ చాలా తక్కువగా స్లోగా ఇంక్రీజ్ అయింది. ఏ సెక్టార్లో మనం చూసినట్లయితే అగ్రికల్చర్. తర్వాత అండ్ ఫాస్టెస్ట్ ఇన్ ద సర్వీస్ సెక్టార్. ఉన్నట్లో అగ్రికల్చర్లోనేమో ప్రొడక్షన్ అనేది స్లోగా ఇంక్రీజ్ అయింది, పెరగడం అయితే పెరిగింది, కానీ అదే మనకి సర్వీస్ సెక్టర్కి వెళ్ళినట్లయితే అది చాలా స్పీడ్గా పెరిగింది. సో మీరు కొంచెం నిదానంగా మ్యాప్ని, ఈ గ్రాఫ్ని చూసి ఈ ప్రశ్నలకు ఆన్సర్ రాసి మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పింది కూడా మీరు ఒకసారి 2 సార్లు విని అర్థం చేసుకోండి. కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ కొంచెం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇదే మ్యాప్ నుంచి మళ్ళీ మనకి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అగ్రికల్చర్ వద్ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 1970-73. అవును. నెక్స్ట్ చూడండి, సర్వీసెస్ వద్ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 2009-10కి వచ్చేటప్పటికి సర్వీస్ సెక్టార్ అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ అయిపోయింది. ఇండస్ట్రీ వద్ద స్మాలెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 70-73లో ఇండస్ట్రీ అనేది స్మాల్గా ఉంది. నెక్స్ట్ అగ్రికల్చర్ వద్ద స్మాలెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 2009-2010. మీరు ఇక్కడ ఆ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి. The total value of production of goods and services in India increased approximately 8 times between 1972-73 and 2009-2010. ఇక్కడ 8 అన్నాడు, ఇందాక మనం 7.7 అన్నాం కదా, అంటే అప్రాక్సిమేట్లీ 7.7 మీన్స్ 8 టైమ్స్. ఈ విధంగా 8 టైమ్స్ పెరిగింది, అంటే 2,7 అయ్యింది, 2 lakhs 7 lakhs అయ్యింది. ఇట్లాగ మొత్తం ఈ టోటల్ 5,85,346. మీరు ఇక్కడ ఇది చూడండి, ఆ 7 టైమ్స్ పెరిగింది అనడానికి మీకు క్లారిటీ తెలవటానికి ఇది చూడండి. మొత్తం ఈ 3 టోటల్ చేస్తే వచ్చేది ఇది 5,85,346 crores ఉంది కదా. ఇది ఎంతకి పెరిగిందంటే 45,16,071 crores రూపీస్కి పెరిగింది. ఇది మనకి 8 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యిందని చెప్తున్నాడు. 8 టైమ్స్ ఇంక్రీజ్ అయింది అది మనకి. నెక్స్ట్ చూడండి అమ్మా, హౌ డూ వీ ఎస్టిమేట్ జీడిపి? ఎలా ఎస్టిమేట్ చేస్తాం జీడిపిని? మరి అంతిమ వస్తు సేవల విలువలే జీడిపి అంటున్నాం కదా, మరి దాన్ని మనం ఏ విధంగా చేస్తాము అనేది చూడండి. పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ వేరియస్ ఎకానమిక్ యాక్టివిటీస్ ఇన్ ద అబౌవ్ సెక్టర్స్ ప్రొడ్యూస్ ఏ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనము చూసాము, పీపుల్ అందరూ కూడా ప్రజలు వెరైటీ రంగాల్లో ఎంగేజ్ అయ్యి వాళ్ళు ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటారు. మనం చూసినట్లయితే రకరకాల వృత్తులు చేపట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ సంపాదన అనేది చేస్తూ ఉంటారు. మనం 3 రకాల సెక్టార్స్ చూస్తాం. ఈ 3 రకాల్లోంచి ఏ రకమైన ఎందులో అయినా ఏ సెక్టార్లో అయినా వాళ్ళు వర్క్ చేస్తారు.
సెక్టర్స్ ప్రొడ్యూస్ ఏ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అక్కడ నుంచి వాళ్ళు చాలా వస్తువులను కానీ లేకపోతే సేవలను కానీ మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. విత్ సో మనీ థౌజండ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ యూ మైట్ థింక్ దిస్ ఈజ్ యాన్ ఇంపాసిబుల్ టాస్క్. అవును, మరి ఇన్ని వస్తువులు తయారవుతున్నాయి, ఇంతమంది సర్వీస్ జరుగుతుంది, ఇవన్నిటిని మరి మనం ఎస్టిమేట్ చేయాలంటే ఇదంతా కూడా మనం ఆలోచిస్తే చాలా కష్టమైన టాస్కే కదా అంటున్నాడు. అది మనకి అవును కష్టంగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 10,000 kgs ఆఫ్ ప్యాడీ ఆర్ సోల్డ్ ఎట్ 25 రూపీస్ ఫర్ కేజ్. ఒక కేజీ 25 రూపాయల చొప్పున 10,000 కేజీలు కనుక మనం రైస్ని వడ్లని అమ్మితే ద టోటల్ వాల్యూ ఆఫ్ ప్యాడీ విల్ బీ ఎంత అవుతుంది? 2,50,000. ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ చేయండి, 10,000 ఇంటూ 25 రూపీస్ ఎంత? 2,50,000 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ వస్తు సేవలు విలువ చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 5,000 కోకోనట్స్ యాజ్ 10 రూపీస్ ఫర్ కోకోనట్ విల్ బీ ఎంత రేట్ అంట? 50,000 రూపీస్. మీరు ఇక్కడ చూసినట్టయితే 5,000 కోకోనట్స్ని, ఒక్కొక్క కోకోనట్ని 10 రూపాయలు చొప్పున, కొబ్బరి బండం 10 రూపాయలు చొప్పున 5,000 కొబ్బరి బండాలు కనుక అమ్మినట్లయితే అవి మనకి ఎంత అవుతుంది? టోటల్ అమౌంట్ 50,000. ఇది మనకి ఈ 50,000 ఏదైతే ఉందో అది మనకి జీడిపి అవుతుంది. చూడండి, మనం నెక్స్ట్ చూద్దాం. మీరు ఇక్కడ ఇదంతా కొంచెం మనసు పెట్టి వినండి అమ్మా. ఏ ఫార్మర్ సేల్స్ ప్యాడీ టు ఏ రైస్ మిల్ ఫర్ 25 రూపీస్ ఫర్ కేజ్. ఇక్కడ ఇదొక ఎగ్జాంపుల్ మనకి వివరంగా తెలియటానికి. అసలు జీడిపి అంటే మనం ఏమి లెక్కించాలి, ఆ అంతిమ వస్తు సేవలు విలువ అన్నారు, ఆ అంతిమ వస్తువు ఏంటి, ఇక్కడ దాని విలువను మనం ఎలా లెక్కిస్తాము అనేది ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఒక ఫార్మర్ ఉన్నాడు. ఈ ఫార్మరు తన దగ్గర ఉన్న ఆ ప్యాడీని సేల్స్ చేశాడు. ఎవరికి? ఒక రైస్ మిల్లర్కి. ఆ రైస్ మిల్లరు ఎంతకు కొన్నాడు? కేజీ 25 రూపాయలు చొప్పున. ఎన్ని కేజీల ప్యాడీ కొన్నాడు? 100 కిలోగ్రామ్స్ అంటే 100 కేజీస్ కొన్నాడు. అప్పుడు ఆ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? ఈ రైస్ యొక్క రైస్ మీట్ మీన్స్ ప్యాడీ, దాని యొక్క టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 2,500 రూపీస్. అంతకి రైస్ మిల్లర్ కొనుక్కున్నాడు. కొనుక్కున్న రైస్ మిల్లర్ ఏం చేశాడు అంటే దాన్ని రైస్గాను హస్క్గా చేశాడు. ఇక్కడ హస్క్ అంటే పొట్టు. ఆ వడ్లుని మనం మిల్లుకి వేసిన తర్వాత రైసును ఆ పొట్టు వస్తుంది కదా, ఊక అంటాం, ఆ ఊకగా డివైడ్ చేసి పెట్టుకున్నాడు. దాన్ని తను అమ్మాడు అనుకున్నాడు. తను 2,500 రూపీస్ కొన్నాడు. దాన్ని తను అమ్ముతున్నాడు. ఎలా అమ్మాడో చూడు. 8 kgs ఆఫ్ రైస్ టు ద హోటలర్ ఫర్ 40 రూపీస్ ఫర్ కేజ్. తను వడ్లని 25 రూపాయలకి కేజీ వడ్లు కొన్నాడు. తను వచ్చేటప్పటికి ఒక కేజీ రైస్ని 40 రూపాయలకి ఒక హోటల్ వ్యాపారికి అమ్మాడు అనమాట. హోటల్ బిజినెస్ చేసుకునే అతనికి అమ్మాడు. 20 kgs ఆఫ్ హస్క్ అట్ 20 రూపీస్ ఫర్ కేజీ. అంటే ఈ ఓకనేమో కేజీ వచ్చేసేటప్పటికి 20 రూపాయల చొప్పున 20 కేజీలు ఓక వచ్చిందంట. 100 కేజీలు బియ్యం, 100 కేజీలు వడ్డు నుంచి 80 కేజీలు బియ్యం, 20 కేజీలు ఓక వచ్చింది. ఆ ఓకను వచ్చేటప్పటికేమో కేజీ 20 రూపాయల చొప్పున 20 కేజీలు అమ్మేశాడు. అంటే అది ఒక 400 రూపాయలు అక్కడ. ఇక్కడ రైస్ని ఏం చేశాడు? 80 కేజీల రైస్ని కేజీ 40 రూపాయల చొప్పున 3,200కి అంటే 3,200 రూపీస్కి దాన్ని అమ్మేశాడు. సో ఈ 3,200 రూపీస్ ప్లస్ ఓక వచ్చిన 400 కలిపితే 3,600 రూపీస్ అవుతుంది. చూడండి ఇక్కడ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ బై ద రైస్ మిల్లర్ ఈజ్ 80 × 40 అంటే ఇది 3,200. అవి రైస్కి రేట్ అనమాట. ప్లస్ 20 × 20. ఈ 20 × 20 అనేవి ఏంటి మనకి? ఇవి ఊక సంబంధించినవి. సో ఈ టోటల్ అమౌంట్ ఎంత అయింది? 3,600. అతను కొన్నది ఎంతకి? 2,500కి. తను అమ్మేటప్పటికి తను ప్రొడక్షన్ చేసుకున్న 2 రకాలుగా దాన్ని 3,600కి అమ్మాడు. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఆ హోటలర్ ఏం చేశాడో చూద్దాం. ద హోటలర్ మేక్స్ ఇడ్లీ, దోశ అండ్ హస్క్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్. తన పొయ్యి మంట పెట్టుకోవడానికి మన హోటల్లో చూసినట్లయితే ఈ ఊకతో మంటేస్తారు కదా, ఊక పొయ్యిలు ఉంటాయి కదా. సో
తన దగ్గరకు తను కొన్న బియ్యంతోనేమో రైస్తోనేమో ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసుకున్నాడు, హస్క్నేమో ఆ వంటలు చేయడానికి మంట కింద ఉపయోగించుకున్నాడు. సో ద హోటల్ ఓనర్ మేక్స్ అవుట్ 5,000 రూపీస్. ఇంకా ఫైనల్గా తను ఇడ్లీ దోశలు అమ్ముకొని ఎంత సంపాదించాడంటే 5,000 రూపీస్ సంపాదించాడు. ఇప్పుడు మనం జీడిపిగా దేన్ని లెక్కించాలి? ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ 2,500 ఉంది, తర్వాత 3,600 ఉంది, ఫైనల్గా 5,000 ఉంది. మనం జీడిపిగా దేన్ని లెక్కించాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రతిసారి మొత్తం అమౌంట్ కనుక కౌంట్ చేస్తే ఇది మనకి డబుల్ అయిపోతుంది. సో టోటల్గా అంతిమ వస్తు సేవలు విలువలు మాత్రమే మనం లెక్కించాలి. చూద్దాం అదే మనం నెక్స్ట్ స్లైడ్స్లో. మీకు ఇంకా క్లారిటీగా ఇక్కడ మళ్ళీ ఇంకా విషయాన్ని చూడండి. టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సోల్డ్ ఎట్ ఈచ్ స్టేజ్. ప్రతి స్టేజ్లో కూడా ఆ వస్తువుల్ని ఏ విధంగా రేటుకి ఎట్లా అమ్మాడో చూడండి. స్టేజ్ 1లో సేల్ ఆఫ్ ప్యాడీ బై ఫార్మర్ టు రైస్ మిల్ ఓనర్. ఆ ప్యాడీని ఫార్మర్ అమ్మాడు రైస్ మిల్ ఓనర్కి ఎంత? 2,500 రూపీస్కి. స్టేజ్ 2కి వచ్చేటప్పటికి సేల్ ఆఫ్ రైస్ అండ్ హస్క్ బై రైస్ మిల్ ఓనర్ టు హోటలర్. ఒక హోటలర్కి రైస్ మిల్ ఓనర్ 2 పాటలు చేసుకొని అమ్మాడు 3,600కి. స్టేజ్ 3లో ఆ హోటలర్ ఏం చేశాడు? సేల్ ఇడ్లీ అండ్ హాఫ్ దోశ. దాంతో ఇడ్లీ దోశ చేసేసాడు, 5,000కి అమ్మాడు, 5,000కి అమ్మాడు. ఇప్పుడు మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. Discuss. To find out the total value of goods produced should we add them up. మనం కనుక మొత్తం ఎట్లా దీన్ని యాడ్ చేసుకుంటూ ఫైనల్ వాల్యూని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూడండి. వాల్యూ యాడెడ్ ఎట్ ఆల్ స్టేజెస్. ఫస్ట్ 2,500 మనకు తెలిసిందే. నెక్స్ట్ 2,500 నుంచి 3,600 కదా తను అమ్మాడు అని ఎంత డిఫరెన్స్ వచ్చింది అక్కడ? ఫస్ట్ మొదటి వాల్యూ అనేది మనం ఉంచుదాం. దానికి ఎంత డిఫరెన్స్ చూసాము? మిల్లర్ తను హోటలర్కి అమ్మినప్పుడు ఎంత డిఫరెన్స్ కనిపించింది? 1,100 ప్లస్ 1,100 నుంచి హోటలరు తను 5,000 అయిపోయింది. తను ఇడ్లీ దోశ చేసి అమ్మినప్పుడు తను సేల్స్ చేసినప్పుడు తనకి 5,000 వచ్చింది. అంటే తను కొన్నది 3,600కి, తనకు వచ్చింది 5,000. అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 1,400. సో ఇది మాత్రమే లెక్కించాలి. అలా కాకుండా 2,500 ప్లస్ 3,600 ప్లస్ 5,000 లెక్కిస్తే మనకి అమౌంట్ డబుల్ అయిపోతుంది. అది టోటల్ ప్రొడక్షన్ అవ్వదు. మనకి టోటల్ ప్రొడక్షన్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఎంత ఉంది, ఎంతెంత డిఫరెన్స్ ఉన్నది అని చెప్పి మనం ఫైనల్గా వాల్యూ చేసుకోవాలి. సో ఈ 3 మనం ప్లస్ చేసినట్లయితే 2,500 ప్లస్ 1,100 ప్లస్ 1,400 కనుక మనం ప్లస్ చేసినట్లయితే టోటల్ మనకి 5,000 అనేది మనం కల్పిస్తుంది. ఈ విధంగా మనం ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేసుకుంటామో అది మాత్రమే కరెక్ట్ వాల్యూ. ఎందుకంటే ప్రతి దశలో మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో దాన్ని మాత్రమే లెక్కించాలి. టు క్యాలిక్యులేట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ వీ షుడ్ నాట్ యాడ్ దెమ్ అప్. మనం టోటల్ వాల్యూని ప్రతిసారి యాడ్ చేయకూడదు. వీ షుడ్ నాట్ యాడ్ దెమ్ అప్ బికాస్ ద వాల్యూ ఆఫ్ ద ఫైనల్ గూడ్స్ ఆల్రెడీ ఇన్క్లూడెడ్ ద వాల్యూ ఆఫ్ ఆల్. ప్రతి దాంట్లో కూడా ఫైనల్ వాల్యూ అనేది ఉంది. ఫైనల్గా 5,000 ఉంది కదా, అందులో ఫస్ట్ 2,500 ఉంది, తర్వాత ఇంక్రీజ్ అయిన 1,100 ఉంది, తర్వాత 1,400 ఉంది. అంటే మొత్తంగా మనం ఫైనల్ దాంట్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ నుంచి ఎంత ఇంక్రీజ్ అవుతుందో అదంతా చూసుకోవాలి. ఇఫ్ వీ యాడెడ్ ఇట్ విల్ బికమ్ డబుల్ కౌంటింగ్. మనం కనుక దాన్ని యాడ్ చేసామనుకో అది డబుల్ కౌంటింగ్ అయిపోతుంది. ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ కౌంటెడ్ హియర్ ఇన్ బోత్ ద మెథడ్స్. మనం ఈ విధంగా ఇందాక ఫస్ట్ చూసిన మెథడ్లో కానీ దీని విధంగా కానీ మనం కౌంట్ చేస్తాము. సో బోత్ మెథడ్స్ గివ్ ద సేమ్ రిజల్ట్స్. ఏ విధంగా చూసినా మనకి 5,000 అనేది రావటం ఇది మనకి జీడిపి అవుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి. దోస్ ఆర్ నాట్ బీయింగ్ యూజ్డ్ బై ద ఫైనల్ కన్జ్యూమర్ ఈజ్ కాల్డ్ ఇంటర్మీడియట్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటర్మీడియట్ గూడ్స్ అంటున్నారు. అంటే those are not being used by the final consumer is called intermediate goods. For example paddy, rice and husk. మీరు ఇక్కడ చూడండి, మనం ప్యాడీ అంటే ఏంటవి? వడ్లు. మనం వడ్లను డైరెక్ట్గా తినేయగలమా? లేదు. రైస్ని డైరెక్ట్గా తినేయగలమా? హస్క్ అంటే మనకి ఓక. ఇవి డైరెక్ట్గా ఇంకా ఫైనల్గా యూజ్ చేసేయట్లేదు. దోస్ ఆర్ నాట్ బీయింగ్ యూజ్డ్ బై ద ఫైనల్ కన్జ్యూమర్. ఏవైతే ఫైనల్ కన్జ్యూమర్కి ఉపయోగపడవో అంటే వినియోగానికి మనం వినియోగించుకోవటానికి ఉపయోగపడవో వాటిల్ని ఇంటర్మీడియట్ గూడ్స్ అంటారు. ఇక్కడ మనం దోశలను తయారు చేయడానికి ఇవన్నీ ఉపయోగకరంగా ఉన్నాయి, కానీ డైరెక్ట్గా మనం బియ్యం తినేయలేదు, లేదంటే వడ్లు తినేలేదు.
అదే గనక మీకు ఇంకొక విషయం చెప్తా చూడండి. ఆ ఫార్మరే గనక ఈ రైస్ని ఏవైతే ఒడ్లు బస్తాలు ఉన్నాయో ఆ ఒడ్లని తను అమ్మలేదు ఇంకా. ఏది తన ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ తినటానికనే ఉంచేసుకున్నాడు. సో అప్పుడు అది ఏమవుతుంది, ఫైనల్ కన్జ్యూమర్ అయిపోతుంది, వాళ్ళ ఇంట్లోనే వినియోగం జరుగుతుంది. సో దాన్ని ఫైనల్ గూడ్స్ అంటారు. కానీ ఇక్కడ ఫార్మర్ ఏం చేశాడు, తను రైస్ మిల్లర్కి అమ్మాడు. సో దాన్ని అక్కడ యూస్ చేసేయలేదు. అప్పుడు నెక్స్ట్ అది ఇంకొక చోటకి మళ్ళీ రిపీట్ అవుతుంది. సో అప్పుడు అది ఫైనల్ కన్జ్యూమర్ అవ్వలేదు, అంటే ఫైనల్గా వినియోగించుకోలేదు. సరే అక్కడ వరకు అయిపోయింది. సరే రైస్ మిల్లర్ ఏం చేశాడు, కొన్నాడు, హస్కుని తను వినియోగించేసుకొని మంట పెట్టుకోవటానికి ఆ రైస్ని తన ఇంట్లో తానే వండుకొని తిన్నాడు అనుకో, అక్కడే అది ఫైనల్ గూడ్ అవుతుంది. కానీ తను కూడా అలా చేయలేదు. తనేం చేశాడు, హోటలర్కి అమ్మాడు. హోటలర్కి అమ్మితే అప్పుడు హోటలర్ దాని ఫైనల్ గూడ్స్కి ఇడ్లీ దోశ చేశాడు. సో అక్కడ ఇంక అది ఫినిష్ అయిపోయింది అన్నమాట. సో దానిని బట్టి మనం అంతిమ విలువలు దాన్నే అంతిమ వస్తు సేవల విలువలను లెక్క పెట్టాలి. దాన్నే మనము జీడిపి అంటాము. సో మాధ్యమిక వస్తువులు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎగ్జాంపుల్ ఫర్ ఫైనల్ గూడ్స్ ఈజ్ ఇడ్లీ అండ్ దోశ. ఈ ఫైనల్ గూడ్స్కి ఎగ్జాంపుల్ ఏమనుకుంటున్నాం, ఫైనల్గా ఇంక వీటి నుంచి మనం ఇంక ఇడ్లీ దోశలు తీసుకెళ్ళి మళ్ళీ మనం ఇంకేమీ చేయలేం కదా, ఇవి తినేస్తున్నాం అంటే అక్కడ అంతటితో వీటి వినియోగం అనేది అయిపోయింది. కాబట్టి వీటిని ఫైనల్ గూడ్స్ అంటారు. మీకు ఇప్పుడు మీరు చూసారు ఒక ఎగ్జాంపుల్, ఇది మీకు ఎంతవరకు అర్థమైందో లేదో మరి చూడండి. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే ఇక్కడ మనం దీని ప్రకారం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాము. దాన్ని బట్టి మీకు ఇంకా ఈ విషయం మీద ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లు ఎవరి దగ్గరైనా ఉంటే దీన్ని ఒక 2 సార్లు కొంచెం నిదానంగా చదవండి. ఈ కొంచెం సబ్జెక్ట్ అనేది కొంచెం ఇక్కడ మనకి సంక్లిష్టంగా ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఒక 2 సార్లు చదివి చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు చూసిన ఎగ్జాంపుల్లో ప్యాడీ ఆర్ రైస్ ఇస్ ద ఇంటర్మీడియట్ గూడ్స్. అవును, అవి మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయలేదు కాబట్టి అవి ఇంటర్మీడియట్ గూడ్స్. అండ్ ఇడ్లీ ఈజ్ ద ఫైనల్ గుడ్. అవును, మనం ఇడ్లీ అనుకో తినేస్తాం కాబట్టి ఇంకా అది అక్కడితో అయిపోయింది కాబట్టి సో అది ఫైనల్ గుడ్ అంటే అంతిమ వస్తువు. ద ఫాలోయింగ్ ఆర్ ఏ ఫ్యూ గూడ్స్. ఇక్కడ మీకు ఇంకా కొన్ని గూడ్స్ వస్తువులు ఇచ్చారు. వీ కన్జ్యూమ్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. మనం వీటిని మన డైలీ లైఫ్లో వాడుకునేవి. లిస్ట్ సమ్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ గూడ్స్ అగైనెస్ట్ ఈచ్ వన్. మీకు ఇక్కడ ఇచ్చింది ఫైనల్ గూడ్స్ ఇచ్చారు, వీటికి ఇంటర్మీడియట్ గూడ్స్గా మనం ఏం యూస్ చేసి ఉంటాము అనేది మీరు చెప్పండి. చూడండి, ఫస్ట్ నోట్బుక్. ఈ నోట్బుక్ ప్రిపేర్ చేయడానికి మనకి సాఫ్ట్ వుడ్ కావాలి, అదేవిధంగా పల్ప్, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక నోట్బుక్ని తయారు చేయడానికి ఉపయోగపడే ఇంటర్మీడియట్ గూడ్స్. వీటి విలువల్ని మనం లెక్కించము, అది ఫైనల్గా నోట్బుక్ అయిన తర్వాత దానికి ఇంత రేట్ అని మనకి చెప్తారు. నెక్స్ట్ ఒక కారు చూసినట్లయితే దీంట్లో ఇంటర్మీడియట్ గూడ్స్ ఎలా ఉంటాయి చూడండి. టైర్స్ మనం చిన్నపిల్లలప్పుడు టైర్ ఆట ఆడుకోవటాకే కానీ దాని మీద కూర్చొని వెళ్ళడానికి పనికిరాదు కదా, ఆ టైర్ అనేది కార్కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ గూడ్ అవుతుంది. అదేవిధంగా ట్యూబ్సే కానీ గ్లాసెస్సే కానీ డోర్స్ లైట్స్ ఇవన్నీ కలిస్తేనే ఒక కార్ వస్తుంది, అప్పుడే దానికి ఫైనల్ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక కంప్యూటర్. ఆ కంప్యూటర్కి ఏముంటాయి ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ప్రాసెసర్, DVD ROM, UCB పోర్ట్స్, VGA కేబుల్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కంప్యూటర్ పార్ట్స్ అనమాట. ఈ పార్ట్స్ని సపరేట్గా మనం యూస్ చేయలేము. టోటల్గా ఇవన్నీ కలిపి ఒక కంప్యూటర్గా అవుట్పుట్గా వచ్చిన తర్వాత ఒక ఫైనల్ గూడ్ అయిన తర్వాత దాన్ని మనం కన్జ్యూమ్ చేయగలుగుతాం. ఈ ఉదాహరణలు చూస్తే మీకు ఫైనల్ గూడ్కి ఇంటర్మీడియట్ గూడ్కి ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. సో ఎప్పుడు ఎక్కడ లెక్కించాలి, మనకి ఈ జీడిపిని అనేది కూడా ఎలా కౌంట్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. ద వాల్యూ ఆఫ్ జీడిపి ఈజ్ గివెన్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ జీడిపి వాల్యూ ఏ విధంగా ఉంది అనేది మనకి టేబుల్ ఇచ్చారు. కంప్యూట్ ద గ్రోత్ రేట్ ఆఫ్ జీడిపి యాజ్ షోన్ ఫర్ 2010 to 11. ఇక్కడ మనకి ఏంటంటే ఈ జీడిపిని ఏ విధంగా పెరుగుతూ వచ్చింది 2010-11 సంవత్సరాలకు లెక్కించి ఆ పెరుగుదల రేటుని మిగతా సంవత్సరాలతో మనం కంపేర్ చేసుకోవాలని చెప్తున్నారు అనమాట. అయితే ఫస్ట్ చూడండి, ఇయర్ 2009-10 అప్పుడు జీడిపి ఎంత ఉంది, 45,16,000 crores ఉంది. ఇప్పుడు దానికి మనం పర్సెంటేజ్ చేసి ఎంత గ్రోత్ పెరిగింది, ఆ రేట్ ఎంత అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. అయితే చూడండి, మనం ఇక్కడ ఏం చేస్తాము, ఫస్ట్ ఎంత పెరిగింది అంటే దాన్ని మనం మైనస్ చేయాలి. ఇప్పుడు 2011-10లో మనకి 10-11లో ఎంత జీడిపి ఉంది, 49,37,000 మైనస్ 45,16,000 అంటే డిఫరెన్స్. ఈ రెండింటికి మధ్య ఎంత పెరిగింది అనేది ఆ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది. బై స్టార్టింగ్ పాయింట్ 45,16,000 వేసి
ఇంటూ 100. అంటే మనం ఏం చేస్తున్నాము అంటే డిఫరెన్స్ బై స్టార్టింగ్ పాయింట్ ఇంటూ 100. అప్పుడు మనము ఎంత రేటులో పెరిగింది అనేది పర్సంటేజ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇలా మనకి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయగా మనకి ఎంత వచ్చిందో చూడండి, 9.32% పెరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసేసి మనకి 49,37,000. ఇక్కడ 2011-10కి ఎంత అయింది, అది 52,44,000 అయింది. సో ఈ 54 lakhs టు ఈ 49 lakhsకి ఆ డిఫరెన్స్ ఎంత ఉందో మనం చూసుకోవాలి. ఆ డిఫరెన్స్ బై ఈ 10-11 యొక్క జీడిపి ఎంత ఉంది అనేది మనం వేసి దాన్ని 100తో మల్టిప్లై చేస్తే మనకి ప్రజెంట్ ఆ జీడిపి గ్రోత్ రేట్ అనేది మనకి తెలుస్తుంది. 6.21% పెరిగింది. అదేవిధంగా సేమ్ నెక్స్ట్ 11-12కి 12-13కి ఎంత డిఫరెన్స్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఇక్కడ 52 lakhs ఉంటే ఇక్కడ 55 lakhs అయింది. సో ఆ మైనస్ చేస్తే డిఫరెన్స్ వస్తుంది. బై ఈ 52 అనేది మనం వేసి ఇంటూ 100 చేసుకుంటే ఎప్పుడైతే ఆ బై ఈ స్టార్టింగ్ పాయింట్ వేసి ఇంటూ 100 చేస్తామో మనకి పర్సంటేజ్ అనేది క్లారిటీగా తెలుస్తుంది. సో ఇది ఎంత పెరిగిందో చూద్దాం, ఎంత రేటు పెరిగిందో. 4.9 అంటే ఇక్కడ మనకి తక్కువ పెరిగింది. ఆ గ్రోత్ పర్సంటేజ్ రేట్ ఎంత ఉంది, మనకి కొంచెం తక్కువ రేటు పెరిగింది. ఈ విధంగా మనకి ఇయర్ బై ఇయర్ ఈ జీడిపి రేట్ అనేది పెరుగుతూనే వచ్చింది. చూసారుగా స్టూడెంట్, ఇప్పటి వరకు మనం ఈ 3 సెక్టర్స్, ఈ జీడిపి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో అంటే నెక్స్ట్ వీడియోలో చేంజెస్ ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్టార్స్ అంటే ఈ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా మారిపోయింది అనేది, ఏ విషయంలో వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పీపుల్, అది ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే దాని యొక్క జీడిపిలో కానీ అది ఎంప్లాయ్మెంట్లో కానీ ఉపాధి కల్పించడంలో కానీ ఏ విధంగా మారింది అనే విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసు. ఓకే స్టూడెంట్స్, మనం నెక్స్ట్ క్లాస్లో ఈ లెసన్ రిమైనింగ్ పార్ట్ చూద్దాము. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళ కోసం మళ్ళీ మనం వేరే లెసన్ చేసుకుందాం. ఆ తర్వాత మనం వర్క్షీట్ చేద్దాం. కానీ మీరు లెసన్ని మాత్రం స్టూడెంట్స్ చాలా కేర్ఫుల్గా వినండి. అంతే కేర్ఫుల్గా మీకు పాసిబుల్ అయితే టెక్స్ట్ బుక్ PDF డౌన్లోడ్ చేసుకొనైనా చదవండి. ఈ లెసన్ ఎందుకంటే కొంచెం ఎకనామిక్స్ సంబంధించింది కాబట్టి కొంచెం మీకు ఈ కౌంటింగ్స్, ఈ లెక్కలు అనేవి మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తే 1-2 సార్లు వింటే మీకు అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, బాయ్. Do you want to know?